హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటూ నేను మీ ఐట్రేస్ వారు. ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఫ్రెండ్స్, ఈరోజు మనం సిద్రా గురించి కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాలు కూడా తెలుసుకుందాం. కొంతమంది విచ్చలవిడిగా విపరీతంగా మన సిద్రా చైన్ గురించి ఒకప్పుడు చాలా భుజాల కంటే ఎక్కువ మోసి ఈరోజు జనాలని అతి తెలివితేటలతో దూరం చేస్తూ, అలాగే వాళ్ళు 25, 30, 40 రూపాయలకు అమ్మి ఈరోజు సిద్రా ఇప్పుడప్పుడే లిస్ట్ అవ్వదు అని తెలియపరిచి, అలాగే దాని మీద బ్యాడ్ కామెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఫరమ్స్ ఫాలో ఎక్స్ స్టార్ట్. ఇక్కడ మనం ఎక్స్ మీద క్లిక్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 4 రోజుల కింద మన సర్వర్ ఏవైతే ఎర్రర్ రావడం జరిగిందో వీళ్ళ అఫీషియల్ సైట్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. వీఆర్ వర్కింగ్ ఆన్ ఏ టెక్నికల్ ఇష్యూస్ అండ్ వీ విల్ బి బ్యాక్ సూన్ అని చెప్పి, అలాగే ఎక్కడ కూడా వాళ్ళ కమిటీ మెంబర్స్, వాళ్ళ కమ్యూనిటీ మెంబర్స్, వాళ్ళ టీం మెంబర్స్ కూడా ఎక్కడ కూడా ఈ ట్విట్టర్లో పోస్ట్ చేయలేదు. సిద్రా పలానా టైంకి లిస్ట్ అవుతుంది, సిద్రా అన్లిమిటెడ్ సప్లై, సిద్రా ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని ఎక్కడ కూడా వాళ్ళు కామెంట్ పెట్టినట్లు లేదు. అలాగే వాళ్ళు ఎక్కడ కూడా పోస్ట్ చేయడం లేదు. ఇకపోతే వీళ్ళకు ఎంత దిగజారంటే అంత దిగజారారు. డబ్బుల గురించి కేవలం దుష్ప్రచారాలు చేస్తూ, వాళ్ళు 10 రూపాయలు 15 రూపాయలకు ఉన్నప్పుడు కూడా 25, 35, 40 రూపాయలకు అమ్మి ఈరోజు సిద్రా మీద కామెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు నిజాలు తెలుసుకోకపోతే చాలా ఇబ్బంది పాలవుతారు. ఇలాంటి యూట్యూబర్స్ని నమ్మినట్లయితే, అలాగే ఇలాంటి వ్యక్తులను నమ్మినట్లయితే మీరు పప్పులో కాలేసినట్టే, మీ డబ్బులకి రెక్కలు వచ్చినట్టే. ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు పైన కూడా వాళ్ళు ఇలాగే చేశారు, ఇప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు. ఇంకొక వ్యక్తి అసలు తనకు ఏమి తెలియకపోయినా ప్రాజెక్ట్ గురించి అన్నీ తెలుసు అని చెప్పి ఏవో కథలు చెప్తాడు. ఎందుకంటే మనం జనాలకి తెలియపరచాలి, తెలియంది తెలియపరచాలి, జనాలతో ఆడుకోకూడదు. మనకు నచ్చినట్లు చేస్తూ మన జోబులు నింపుకోవడం కాదు. మనం జనాల కడుపు కొట్టి బతకాల్సిన అంత అవసరం లేదు. మనకు దేవుడిచ్చిన కాళ్ళు చేతులు ఉన్నాయి. కష్టపడుకుంటే రోజుకి 1000 రూపాయలు ఎక్కడికి పోవని చెప్పి మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. ఇంకోటి ఫ్రెండ్స్, ఇలా చేసే వాళ్ళని ఎందుకు మీరు అభినందిస్తున్నారో, ఇలా చేసే వాళ్ళని మీరు ఎందుకు ఫాలో అవుతున్నారో, ఇలా చేసే వాళ్ళని ఎందుకు మీరు వాళ్ళతో వ్యాపారం చేస్తున్నారో నాకైతే అర్థం అవట్లేదు. ఒకటి, మనం నీతిగా నిజాయితీగా ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ చెప్పేవాడినే నమ్మాలి, కానీ దాని గురించి బ్యాడ్ కామెంట్ చేస్తూ, దాని గురించి బ్యాడ్ పొజిషన్ తీసుకొస్తూ చేస్తే ఎవ్వరు కూడా ఊరుకోరు. ప్రాజెక్ట్ అంటే
చిన్న చితక ప్రాజెక్ట్ కాదు, ఇది మన గురించి పెట్టిన ప్రాజెక్ట్ కాదు, ఇది అందరికీ ఉపయోగపడాలని పెట్టిన ప్రాజెక్టు. వీళ్ళు చేసే ప్రయత్నంలో ఎన్ని నిప్పులు పోసినా కంపల్సరిగా వాళ్ళు నీరు పోసి ఆర్పగలరు. ఖచ్చితంగా సిద్రా ప్రాజెక్ట్ అనేది మంచి ప్రాజెక్టు. మీ దగ్గర ఉన్న ఎక్కువ ప్రైస్ పెట్టి కొన్న కాయిన్స్ ని తక్కువకి అమ్మేయడానికి ప్రయత్నం చేస్తూ ఈ చేత్తో ఒక ఛానల్ యూట్యూబ్ పెట్టేసి ఆ చేత్తో మన కాయిన్స్ ని తక్కువ ప్రైస్ కొనుక్కొని వేరే వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి మీరే బుద్ధి చెప్పాలి. ఇలాంటి వారికి కమ్యూనిటీ అంటే ఏంటో తెలియపరచాలి. ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి వీడియో కూడా ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాతే, తెలుసుకున్న తర్వాతే మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ నేను సిద్రా సిఇఓ గారు 2027లో రిలీజ్ అవుతుందని చెప్పి తాను చెప్పిన వీడియోనే నేను మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. దాన్ని పరిజ్ఞానంలో తీసుకుని నిదానంగా మెల్లిగా, ఇప్పుడు కాదు, ఇప్పుడు 2025లో అవ్వదు, 2026లో కూడా అవ్వదు, ఏమన్నా ఆ పైనే అవద్దని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది నేను ముందే చెప్పాను మీ అందరికీ. కొంతమంది రంజాన్కి రిలీజ్ అవుతుంది, కొంతమంది సెప్టెంబర్ రిలీజ్ అవుతుంది, డిసెంబర్ రిలీజ్ అవుతుందని చెప్పి ఉచ్చులో దింపి ప్రతి ప్రైజ్ను కూడా పెంచడానికి, వాళ్ళ జోబులు నింపుకోవడానికి, ఆశలు రేపి త్వరగా లిస్ట్ అయిపోతుంది కొనుక్కోండి అని చెప్పి ఎక్కువ ప్రైస్కి అమ్ముకుని కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి తక్కువ ప్రైస్కి తీసుకుని ఇలా చేయడం జరుగుతుంది. మీరందరూ గమనించండి, నేను ఏ రోజు కూడా నా దగ్గరే తీసుకోమని ఎప్పుడు మీ ఎవరికి చెప్పలేదు. ఎక్కడ తక్కువకి వస్తే అక్కడే తీసుకోమని చెప్పాను. ఇంకొకటి ఫ్రెండ్స్, అసలు సిద్రా చైన్ ఇంజనీర్ ఎవరో తెలుసా? సిద్రా చైన్ మోటివేషనల్ పవర్ ఏంటో తెలుసా? సిద్రా చైన్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఏంటో తెలుసా? మీకు ఇప్పుడు దీంట్లో క్లియర్గా చూపిస్తాను. ఈ దీంట్లో ఏది ఉన్నా వాళ్ళ చైన్లో నిజాలు ఉంటాయి. వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ ఛానల్ ఇది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంజనీర్ ఒసామ్ ఇలాదీన్ అహ్మద్ షబాన్, ఇతను సిద్రా చైన్ సంబంధించిన, సిద్రా ప్రాజెక్ట్ సంబంధించిన ఇంజనీర్. ఇతను వచ్చేసి జిఎల్ఎన్ ప్రాపర్టీ చైన్ సంబంధించిన అధినేత. అలాగే సిద్రా చైన్లో ఏమేం జరుగుతాయో ప్రతి దానికి ఇతనే ఇంజనీర్. ఇంకో విషయం కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న జిఎల్ఎన్ఎస్ సంస్థకి ఆ ఇంజనీరే ప్రాజెక్టు. ఇది ఒకటి. సిద్రా టోగో కూడా అతందే, ఎయిర్లాండ్ కూడా అతందే. ఈ 3 ప్రాజెక్టులను పెట్టుకుని ఇంత ముందుకు తీసుకెళ్తున్న ప్రాజెక్ట్ని ఈ వెధవలు ఇష్టం వచ్చినట్టు చేస్తూ, నోటికొచ్చింది చెబుతూ, ఏదో వీడియో తీసుకొచ్చి కల్పితం చేస్తూ జనాల్ని భయాందోళనకి చేకూరుస్తున్నారు. ఎందుకంటే ఇంకా సమయం ఉంది కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు ప్రైస్ డౌన్ అయింది, ఎందుకంటే దీన్ని ఏదో రకంగా ఆపితే కొద్ది రోజుల తర్వాత వాళ్ళు కాయిన్స్ అన్ని అమ్మేసుకుంటారు. ఓ 1,00,000 2,00,000 కాయిన్స్ వస్తే 15 రూపాయలకి 20 రూపాయలకి మళ్ళీ మనం అమ్ముకోవచ్చు, మన జోబులు నింపుకోవచ్చు, జనాలు ఏమైపోయినా పర్లేదని చెప్పి వాళ్ళు చేసే వేషాలు. ఇకపోతే ఫ్రెండ్స్, ఇంకా నేను చెప్పాల్సింది చాలా ఉంది. ఇదే యూట్యూబర్ వ్యక్తి ట్రెజరీ ఎన్ఎఫ్టీలో డబ్బులు పెట్టించి అలాగే జనాల పాడవడానికి కారణమయ్యాడు. అలాగే ర్యాపిక్స్ 48లో కూడా తెలిసి డబ్బులు పెట్టించి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు. అలాగే వాళ్ళకి సారీ చెప్తే సరిపెట్టుకుంటారని వాళ్ళ ధైర్యం. ఒక యూట్యూబర్ అంటే మనకు మంచి చేస్తాడు అని మనం యూట్యూబ్ ఛానల్ చూస్తూ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుంటూ వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ గ్రూపులో జాయిన్ అయ్యి మనం డబ్బులు, ఎంత కష్టపడిన డబ్బుల్ని మనం కూడగట్టుకుని వాళ్ళ దగ్గర కొంటే వాళ్ళు చేసే ప్రయత్నాలు అబద్ధం ప్రయత్నాలు చేస్తూ మీ కడుపులు కొడుతూ ఇలా చేస్తున్నారు. మీరందరూ కూడా గమనించండి. ర్యాపిక్స్ 48 మీకు తెలిసే ఉంటుంది. దాంట్లో డబ్బులు పెట్టించి ఎంత
విలవిలలాడిపోయారో జనాలు నాకు తెలుసు. ట్రెజరీ ఎన్ఎఫ్టీ అలాంటి కాయిన్స్ని కూడా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ముందుకు తీసుకొచ్చారు. స్పాన్సర్ చేస్తూ ర్యాపిక్స్ 48లో ట్రస్ట్ వ్యాలెట్ని కనెక్ట్ చేసుకోమని చెప్పి కనెక్ట్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న కాయిన్స్ కూడా మాయమైపోవడం జరిగాయి. అది అందరికీ తెలుసు. ఇక్కడ ఇతను చేసిన వీడియో ద్వారాగా కింద కామెంట్లో ఎంతమంది తిట్టారో మీరందరూ చూడండి. అది తప్పని తనకి తెలుసు, కానీ జోబులు నింపుకోవాలి, జోబులు నింపుకోవాలి, జోబులు నింపుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా జోబులు నింపుకుంటే లేనివాడు ఏమైపోతాడు? కాయా కష్టం చేసుకుని మనం డబ్బులు కూడగట్టుకుని ఇలాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టుకుని ఏదో దేశాల్లో ఉండి వీళ్ళ వీడియోస్ చూసి నమ్మి మనం ముందుకు వెళ్తుంటే వీళ్ళిచ్చే బహుమానం మనకి ఇదేనా? వీళ్ళిచ్చే సంతోషం ఇదేనా? ఈరోజు సంతోషంగా ఉండి తెల్లారి లేయంగానే ఈ వీడియోస్ చూస్తూ అయ్యయ్యో మనం నష్టపోయామే అని బాధ ఎంత బాధగా ఉంటుందో మీరందరూ తెలుసుకోండి. నమ్మిన వాళ్ళని నమ్మరు, నమ్మని వాళ్ళని నమ్ముతారు. మంచి ఎప్పుడైనా గెలుస్తుంది, చెడు కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. మీరందరూ గుర్తుపెట్టుకోండి. మంచి అనేది చాలా తొందరగా రాదు, నిదానంగా వస్తుంది. చెడు అనేది చాలా స్పీడ్గా వస్తుంది. ఎంత స్పీడ్గా అయితే వస్తుందో అంత స్పీడ్గా పడిపోవడం జరుగుతుంది. డబ్బు కూడా అలాగే ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా పడిపోతుంది. మనం నిదానంగా ఉండి ఆలోచిస్తూ జాగ్రత్తగా ఉండి మన డబ్బుల్ని జాగ్రత్త చేసుకుంటూ ఎవరు నిజ నిజాలు చెప్తున్నారో ఎవరు అబద్ధాలు చెప్తున్నారో ఇప్పుడైనా తెలుసుకోపోతే మీరందరూ నష్టపోతారని తెలియపరుస్తూ, నేను ఎవ్వరికి భయపడే వ్యక్తిని కాదు, నేను ఎవ్వరికి తల వంచే వ్యక్తిని కాదు. నా స్వభావంగా నా దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి నేను డీకోడ్ చేసుకుని ప్రతి దేశంలో నా మనుషులతో నేను సలహా తీసుకుని ఈ ప్రాజెక్ట్ ఏంటి, అసలు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి అని చెప్పి తెలుసుకున్న తర్వాతే మీ అందరికీ నేను తెలియపరుస్తాను. ఒకరు కామెంట్ చేశారు, రొనాల్డో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడంటే. ఎస్, చేశాడు. ఎందుకంటే మనం చిన్న వ్యక్తులమే చేసినప్పుడు పెద్ద వ్యక్తులు చేయకుండా ఉండరు. ఎందుకంటే డబ్బుతో డబ్బుని కూడగట్టుకుంటారు, డబ్బుతో డబ్బుని ముడిపెట్టుకుంటారు. అంతేగాని మనలాగా అబద్ధాలు చెప్పి బతకాల్సిన అవసరం వాళ్ళకి లేదు, జనాల్ని మోసం చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. సిద్రానే కాదు, మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. మన రూబీ కాయిన్ కూడా చాలామంది నన్ను అడిగితే, సార్ నాకు తెలీదు, ఆ ప్రాజెక్ట్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడైతే నాకు ఇంట్రెస్ట్ వస్తుందో ఎప్పుడైతే అది నాకు కరెక్ట్ అనిపిస్తుందో అప్పుడే మీ అందరికీ తెలియపరుస్తానని చెప్పాను. ఈ మాట నిజమా కాదా మీరు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. నేను ఎవరిని కూడా కొనమని బలవంతం పెట్టను. నేను ఎవరిని కూడా దాచుకోండి, మీరు ఈ కొనుక్కుని దాచుకుంటే మీరు రేపు కోటీశ్వర్లు అయిపోతారని నేను ఎప్పుడు కూడా ఎవరికి చెప్పలేదు. మీకు నచ్చితేనే తీసుకోండి. నా దగ్గర కొన్న వాళ్ళకు కూడా నేను ఇంకా తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. ప్రైజ్ పెరుగుతుందని ఎలా అయితే చెప్పానో, కానీ నా తోటి వాళ్ళు అందరూ కూడా బాగుండాలి, నా సహోదరులు అందరూ కూడా బాగుండాలి, నా కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలని చెప్పి నేను విశ్వ ప్రయత్నం చేస్తూ ప్రతి వీడియోని కూడా నేను చాలా చాకచక్యంగా రీసెర్చ్ చేసి చదివి నేను తెలుసుకున్న తర్వాతే మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఇది చాలా అరుందమైన ప్రాజెక్టు. దీన్ని మళ్ళీ పయ్యిలాగా 5 రూపాయలకి 10 రూపాయలకి అమ్మేసుకునేలా చేసి మీ జీవితాలతో ఆడుకుంటారని చెప్పి నేను క్రిస్టల్ క్లియర్గా తెలియపరుస్తున్నాను. మీరు ఎవరు మాటలు నమ్మినా నమ్మకపోయినా నాకేమి అభ్యంతరం లేదు. మంచివాడి జత పడితే మనం బాగుంటాం, చెడ్డవాడి జత పడితే ఆ కాసేపు బాగుంటాం, ఆ కొద్ది రోజులు బాగుంటాం, తర్వాత పాడేది మన జీవితాలు. మన డబ్బు మాత్రమే పోతుంది, వాళ్ళ ఏమి పోవు. ఒక 100 మంది కొంటే 10,000 కాడికి ఎంత డబ్బు అవుతుందో చూడండి. 100 మందికి నాకు వచ్చే 20 పైసల పావలాకి నేను పనిచేస్తున్నాను. అయినా నేను తెలుసుకుని ఆ ప్రాజెక్టుల గురించి
తెలియపరుస్తున్నాను. ర్యాపిడ్స్ 48లో ఎంతమంది డబ్బులు పోయాయో మాకు తెలుసు. అలాగే ఎంతమంది పోగొట్టుకున్న వాళ్ళకి తెలుసు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి, ఏమీ చేయలేని బాధాకరం. మనం ఏదైనా ప్రాజెక్టు స్పాన్సర్ చేస్తున్నామంటే దాని గుణగుణాలు అనుగుణాలు తెలిసిన తర్వాతే మనం స్పాన్సర్ చేయాలి. అప్పటి వరకు కూడా మనం ఎవరి జీవితాలతో ఆడుకోకూడదు, ఎవరిని మభ్య పెట్టకూడదు, ఎవరి డబ్బులు కూడా ఖర్చు పెట్టకూడదు అని చెప్పి తెలియపరుస్తున్నాను. ఇకపోతే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడైనా జాగ్రత్త పడి, ఇప్పుడైనా ఎవరు నిజాలు చెప్తున్నారో తెలుసుకొని మీరు ముందుకెళ్తే మంచిది. పిచ్చివాడి చేతిలో రాయి ఇస్తే ఆ రాయి ఎక్కడ తగులుతుందో మనకే తెలీదు. అదే మంచివాడి చేతిలో రాయి ఇస్తే ఆ రాయిని చెక్కి శిల్పంలా తయారు చేస్తాడని మీరందరూ ఇప్పుడైనా తెలుసుకోండి. ఇది ఉండనే ఉంది సామెత. పిచ్చివాడి చేయికి రాయిస్తే ఏదైనా జరుగుతుంది, మంచివాడి చేయికి రాయిస్తే శిల్పం చేస్తాడు. అది గుర్తుపెట్టుకొని మీరు ముందుకెళ్తే మంచిది. కొనొద్దా అన్నది మీ ఇష్టం. ఇప్పటివరకు చాలామంది నష్టపోతూ కొన్నారని నాకు తెలుసు. నేను వచ్చాక ప్రైస్ తగ్గాయని చాలామంది చెప్పారు. అది ఏదైనా జరగని ఆ దేవుడి రీత్యా ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను చేయాలనుకున్న సేవను నేను చేస్తూనే ఉంటాను. నాకు నచ్చింది నేను తెలియపరుస్తూనే ఉంటాను. నేను ప్రతి ప్రాజెక్టు గురించి కూడా అందరికీ క్లియర్గా తెలియపరచడమే నా స్వభావం. iTraders అంటే ఒక సంస్థ, iTraders అంటే ఒక పీపుల్ ఛానల్, iTraders అంటే మనందరిది. మీరు గుర్తుపెట్టుకుని ఇప్పుడైనా అలాంటి వాళ్ళు జోలికి వెళ్ళకుండా ఉంటే మీరు బాగుంటారని తెలియపరుస్తూ ఇక సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా, లైక్ చేసినా షేర్ చేసినా చేయకపోయినా, మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినా అవ్వకపోయినా, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినా అవ్వకపోయినా నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా నేను చేస్తూనే ఉంటాను. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, మీ డబ్బులు లూజ్ అవ్వమాకండి. తొందరపడి ఎవరు చెప్పిన మాటల్ని విని ప్యానిక్ అవ్వమాకండి. ఇక ఉంటాను ఫ్రెండ్స్. గుడ్ బై. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. నేను ఇక ఎవ్వరికి భయపడాల్సిన పని అయితే లేదు. నేను ఉన్నది ఉన్నట్లుగానే తెలియపరుస్తాను. ఎవరు తప్పు చేసినా నేను క్రిస్టల్ క్లియర్గా వీడియోలో తెలియపరుస్తూనే ఉంటాను. జనాల జీవితాలతో ఆడుకోవడానికి మనం ఎవరు అండి? మనం ఏమన్నా పైనుంచి దిగొచ్చామా? మన మాటలు చెప్పంగానే వినేసి డబ్బులు పెట్టి మన జోబులు నింపుకోవడానికైనా మనం జనాలతో ఆడుకోవాల్సింది? మనం ఎంత కష్టపడితే వస్తున్నాయో డబ్బులు, వాళ్ళు అంతే కష్టపడితే వస్తున్నాయి అని తెలుసుకోవాలి కదా. వీడియో చేయగానే, పోస్ట్ చేయగానే లైక్లు, కామెంట్, షేర్లు రాగానే మనం ఏమైనా పెద్ద హీరోలమా? మనం ఏమైనా పెద్ద గొప్పలమా? మనం ఏమైనా పెద్ద దేవుళ్ళమా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు కూడా జనాలు కడుపు కొట్టినోడు అర్ధాంతరంగా పోయినోడే కానీ నీతిగా నిజాయితీగా చావలేదు, నీతిగా నిజాయితీగా పోలేదు. గుర్తుపెట్టుకోండి. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వీడియోస్ చేయండి. వీడియోస్ చేస్తే నేను ప్రూఫ్లతో సహా గొడ్డలు కూడా చేస్తా దీంట్లో. ఒకటి తప్పుడు వ్యవహారాలు, తప్పుడు సమాచారాలు చేసి జనాలను భయాందోళన పెడితే గొడ్డలు కూడా తీసి నిలబెట్టిస్తా. ఉన్న ఊర్లో తీసుకుంటారేమో, ఉన్న ఊర్లో నమ్ముతారేమో, బయటి వాళ్ళు నమ్మరు, ఇంకా నమ్మపోరు కూడా అని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.